186వ వరల్డ్ ఫోటోగ్రఫీ డే సందర్భంగా అమ్మయ్య వచ్చావా పెద్ద ముత్తైదు ఇంకా రాలేదేంటా అనుకున్నాను అక్క. వైజాగ్ లో అది 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 2 days జర్నలిస్ట్ ఫోటోగ్రఫీ అందరూ 200 ఫోటోకు పైగా ఇక్కడ ఎగ్జిబిషన్ గా పెట్టడం జరిగింది. సో ఆ ఫంక్షన్ కి రావడం నిజంగా చాలా హ్యాపీగా ఉంది. నా కుటుంబ సభ్యులతో అన్నదమ్ములతో కలిసినంత ఆనందంగా ఉంది. చూసాను ఎందుకంటే ఎందుకు మీ నా అందరి లైఫ్ లో కూడా ఇవే తగ్గించుకుంటే మంచిది. ఫోటోగ్రాఫర్ అనేది ఒక భాగస్వామ్యం తెలియకుండానే అయిపోయి ఉంటారు. పట్టు పట్టు నువ్వు ఎంత కాకబట్టినా ఇక్కడ పడేవాళ్ళే. మనం పుట్టినప్పటి నుంచి మన బర్త్డేలు కానీ మన పెళ్లిళ్ళు కానీ పండగలు కానీ వేడుకలు కానీ అవలగానే చేయడంలా నువ్వు ఒక సాడిస్టిక్ సంతృప్తి పొందుతున్నావు నాకు అర్థమైంది. ఓకే అట్లనే కానిద్దాము, నో ప్రాబ్లం. నాకు కావాల్సింది కూడా నీ హ్యాపీనెస్. కంటిన్యూ ప్లీజ్. ప్రతిదీ కూడా ఫోటోగ్రాఫర్ లేకుండా ఫోటోగ్రఫీ లేకుండా జరగదు. సో ఇదన్నీ కూడా మనకు ఒక అద్భుతమైన మెమరీస్ గా మనం పెట్టుకోగలుగుతున్నాము అంటే ఈ ఫోటోగ్రాఫర్స్ వల్లే అని నేను మనస్ఫూర్తిగా నమ్ముతాను. అండ్ ముఖ్యంగా నా లైఫ్ లో నేను ఈ స్థాయిలో ఒక సక్సెస్ఫుల్ ఆర్టిస్ట్ గా సక్సెస్ఫుల్ పొలిటీషియన్ గా నించోగలిగాను అంటే ఒక వ్యక్తి అది నా జర్నీ ఒక్క ఫోటోతో స్టార్ట్ అయింది. ఓహో కామెడీ చేస్తున్నావా? మా కాలేజ్ లో నా ఫోటో చూసి ఈ అమ్మాయి ఎవరో బాగున్నారు అని చెప్పి నన్ను సినిమాకి సెలెక్ట్ చేశారు. సో ఎక్కడో తిరుపతిలో పద్మావతి కాలేజ్ లో చదువుతున్న నేను ఒరే మంకీ ఈ గెటప్ లో నేను ఎలా ఉన్నాను రా? ఈ గెటప్ లో నువ్వు నాతో వస్తే ముందు నీకే వేస్తారన్నా ముష్టి. ఒక హీరోయిన్ గా ఒక మంత్రి స్థాయి వరకు ఎదిగాను అంటే ఈ ఫోటో వల్లే. కాబట్టి జీవితంలో నువ్వు ఇంకా మారను. ఫోటోగ్రాఫర్లు అంటే నా అన్నదమ్ములుగా నేను ఎప్పుడు కూడా వాళ్ళకి సపోర్టివ్ గా ఉంటాను. అందుకే పిలవగానే వచ్చేసాను. చంద్రన్న పేరు చెప్పరా? అండ్ నేను ఒకటే చెప్పగలను, ఏమిటో భగవంతుడు సృష్టిస్తే ఆ భగవంతుడిని కూడా అందంగా తీయగలిగింది ఒకరు, అది ఫోటోగ్రాఫర్. ఆహా ఆ మొక్కను చూసావా? ఇప్పుడే సర్కస్ నుంచి పారిపోయి వచ్చిన చింపాంజీలాగా ఉంది. అంతేనా? మాకు తెలియదు సార్, మీరు దేశ ముద్ర కాబట్టి చెప్పండి. మీరు పెద్దలు చెప్తారు పంచభూతాలు ఈ ప్రపంచాన్ని శాసిస్తాయని. పంచభూతాల్ని కూడా అద్భుతంగా తమ కెమెరాల్లో బంధించగలిగే ఈ కెమెరామ్యాన్లు ఎప్పటికప్పుడు మీ స్కిల్స్ ని ప్రమోట్ చేసుకుంటూ ఎప్పుడు సక్సెస్ఫుల్ గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రపంచంలో ఎక్కడా లేని మాలోకంగా అందరూ నాకే తగులుతారు. ఎందుకంటే నేను చూసినాడు ఒక చిన్న కెమెరా ఉండింది, మళ్ళీ ఒక పెద్ద కెమెరా అయింది, మళ్ళీ డిజిటల్ కి వచ్చింది. అవసరమా అధ్యక్ష? అలా ఎప్పటికప్పుడు మారుతూ ఉంది. సో మీరు కూడా మారకపోతే ఫోటో గోడకేసినట్టు ఫ్రేమ్ లో నిలిచిపోతారు. సో ఎప్పటికప్పుడు అప్డేట్ అవ్వమని బ్రదర్స్ అందరినీ కోరుకుంటూ ఈరోజు నీకు దండం పెడతాను. నువ్వు ఎంత తక్కువ పాసిబుల్ అంతనే మాట్లాడరాదు, ఎందుకంటే నాకు ఒక రకమైన టిపికల్ యాంగ్జైటీ వస్తుంది. ఇక్కడ చూసిన చాలా ఫోటోస్ కి జాతీయ స్థాయిలో అవార్డ్స్ కూడా వచ్చింది, మనం గమనించాం. అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేసుకు బతకాల్సి వస్తుందిరా. అంత అద్భుతంగా అంత కళ్ళకి కట్టినట్టు తీయటం అనేది మనం చూస్తున్నాం. నీ ఒపీనియన్ ఓడరా అడిగిండు, మాకే నీ మీద ఒక ఒపీనియన్ లేదు. ఎందుకంటే 1000 అక్షరాలతో చెప్పలేనిది ఒక ఫోటోగ్రఫీతో మనం చెప్పొచ్చు. డబ్బా 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 కొట్టు డబ్బా. వీడియోగ్రాఫర్స్ కూడా సిగ్గు లేకుండా మళ్ళీ నవ్వు ఒకటి మొహం మీద. దయ్యాలు వేదాలు వల్లించడం అంటే తెలీదా? ఇదే నాకు సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళా అడుగుతున్నా, నేను సిగ్గు లేకుండా అడుగుతున్నా. సబ్స్క్రైబ్ చేయండి.